హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, ఒకరు మనల్ని విమర్శిస్తున్నారు అని అంటే దేవుడు వాళ్ళకంటే మనల్ని గొప్ప స్థితిలో ఉంచున్నాడు అని అర్థం అండి. అనే టాపిక్ మీద అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వచ్చినట్లయితే కొన్ని సందర్భాల్లో మనం తప్పు చేసి పక్కన వాళ్ళ చేత మాట పడడం కంటే కూడా మన పొరపాటు లేకున్నా సరే మనం చేసిన ప్రతి పనిలో కూడా తప్పు పట్టి మనల్ని విమర్శిస్తూ ఉంటారు కొందరు. వాళ్ళకి మనం ఎటువంటి జవాబుని చెప్పలేము, చెప్పినా స్వీకరించే పొజిషన్లో వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఒకటే మాట అనుకోవాలి, మనల్ని ఎవరైనా పదే పదే విమర్శిస్తున్నారు అని అంటే దానికి అర్థం దేవుడు వాళ్ళకంటే మనల్ని గొప్ప స్థితిలో ఉంచున్నాడు కాబట్టి మాత్రమే వాళ్ళు ఆ విషయాన్ని తీసుకోలేక అంటే జీర్ణించుకోలేక మనల్ని పదే పదే విమర్శిస్తున్నారు అని అయితే మనం అనుకోవాలండి. అలా అనుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము అనంటే, మన మానవ నైజం ఏంటి అనంటే, ఎదుటి వాళ్ళ నుంచి ఒక విమర్శ రావడంతో ఆ విమర్శ దగ్గరే మన ప్రయాణాన్ని ఆపేస్తూ ఉంటాము. అంటే నాలో ఇప్పుడు కొన్ని విమర్శలు ఎలా ఉంటాయి అని అంటే, మనం రియల్గా ఏదైనా పొరపాటు చేసినప్పుడు పక్కన వాళ్ళు మనల్ని విమర్శించారు అని అంటే ఓకే, దాన్ని మనం తీసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవాలి. రెండోసారి ఆ ప్రాబ్లం మనము అంటే రెండోసారి ఏదైతే మనం చేసిన తప్పుని సెకండ్ టైం రిపీట్ చేయకుండా చూసుకోవాలి. కానీ అలా కాకుండా కొంతమంది అదే ఒక పనిలా మనల్ని ప్రతి విషయంలోనూ మనం చేసిన ప్రతి పనిని విమర్శిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దానికి కారణం వాళ్ళ ఈర్ష్య. మనము వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్నాం కాబట్టి మనలో ఏదో ఒక తప్పుని వేలెత్తి చూపించాలి కాబట్టి ఏదో ఒక సంఘటనని మనలో మైనస్గా వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి పదే పదే మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అలాంటి విమర్శలకి ఒకటే సమాధానం మీ మనసుకు మీరు చెప్పుకోండి. అదేంటి అని అంటే, వారికంటే గొప్ప స్థితిలో ఆ దేవుడు నన్ను ఉంచున్నాడు కాబట్టి వాళ్ళు పదే పదే నన్ను విమర్శించుకుంటున్నారు అని. అలా ఎప్పుడైతే మన మనసుకు మనము జవాబు ఇచ్చుకుంటామో రెండోసారి వాళ్ళ నుంచి వచ్చే ప్రతి విమర్శ కూడా మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేసినట్లుగానే మనకి అనిపిస్తుంది. ఎందుకు అనంటే, మనం వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్నాము కాబట్టి మనల్ని విమర్శించే స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి మనం ఆ విమర్శల్ని స్వీకరించాల్సిన అవసరం లేదు అని చెప్పి మన మనసు అయితే దృఢమైపోతుంది. అలా కాకుండా అన్న ప్రతి వాళ్ళ మాటని మనం తీసుకుంటూ పోయాము అని అంటే అనేవాళ్ళు ప్రతి క్షణంలో వందల మంది ఉంటారు. మనం అడిగేసిన ప్రతిసారి కూడా వెనక్కి లాగడానికి మాటల యుద్ధం చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. ఎందుకు అనంటే, ఒక మనిషి ఎదుగుతున్నారు అనంటే వాళ్ళ తోడుండి నడిపించే వ్యక్తులు చాలా తక్కువ. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మాట చెప్పి వాళ్ళని వెనక్కి లాగాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనని పదే పదే ఒక వ్యక్తి విమర్శిస్తున్నారు అంటే మనం మంచి కోరి మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటులో లోటుపాట్లని వేలెత్తి చూపించి దీన్ని నువ్వు రెక్టిఫై చేసుకో లేదా దీన్ని నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్పేవారి మాటల్ని మనం ఎప్పుడు వినాలి. అది మనకంటే ఏజ్లో చిన్నవాళ్ళు చెప్పినా మనకంటే ఏజ్లో పెద్దవాళ్ళు చెప్పినా మనం తీసుకోవాలి. అలా కాకుండా మనం చేసిన ప్రతి పనిని వాళ్ళు పని కట్టుకొని దాంట్లో తప్పు వెతుకుతున్నారు, మనల్ని విమర్శిస్తున్నారు అని అంటే ఒకటే మన మనసుకి మనం చెప్పుకోవాల్సిన మాట, నేను వారికంటే దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఉంచున్నాడు కాబట్టి ప్రతి విమర్శని నేను ఒక అప్రిషియేట్గా తీసుకొని ముందుకు సాగుతాను అనుకొని మన ప్రయాణాన్ని అక్కడే ఆపేయకుండా ఆ విమర్శని అక్కడే వదిలేసుకొని మన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పనికైతే మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఇదైతే నా లైఫ్లో నేను నేర్చుకున్న ఒక గుణపాఠం అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే, నేను వర్క్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే రకరకాల సందర్భాల్లో ఏదో ఒక మాటని పక్క నుంచి విన్నప్పుడు నేను చిన్న మాటలకు కూడా చాలా బాధపడిపోతూ ఉండేదాన్ని. అప్పుడు ఒక బుక్లో చదివాను. అప్పుడు ఆ బుక్లో నాకు దొరికిన ఒక సమాధానం ఇది ఏంటి అని అంటే, ఎదుటివారు నీ తప్పు లేకున్నా పదే పదే నువ్వు చేసిన ప్రతి పనిని తప్పు పడుతున్నారు, నేను విమర్శిస్తున్నారు అని అంటే ఒకటే అర్థం, నువ్వు వారికంటే గొప్ప స్థితిలో ఉన్నావని అనే మాటని నేను విన్నాను. నిజమే ఏమో అని నాకు అనిపించింది. కాబట్టి ఎవరైనా సరే పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా, జస్ట్ గివ్ అప్ ఇచ్చేసేయండి అంతే. వాళ్ళు అసలు పట్టించుకోబాకండి, ఇగ్నోర్ చేసేసేయండి వాళ్ళని. ఎందుకు అనంటే దేవుడు మిమ్మల్ని వారికంటే మంచి స్థితిలో ఉంచున్నారు. ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి దేవుడు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు.
ఎప్పుడైతే మన ఎదుటి వాళ్ళ నెగిటివ్ మాటల్ని మనం తీసుకోకుండా ముందుకు ఉంటామో మనం చేసిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది, మంచి స్థితిలో ఉంటాము. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.